ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతమైన రీతిలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా చాలా మంది అడుగుతున్నారు. ఖమ్మం ప్రాంతంలో గొప్ప సభలు పెట్టండి, మా జీవితాలు మార్చబడతాయని. అదే రీతిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మరొకసారి కృప చూపించి ఖమ్మం ప్రాంతంలో మరి తిరిగి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభిస్తున్నారు. ఎప్పుడు అనుకుంటున్నారా? జూన్ 4వ తారీఖు అనగా మరి మొదటి మంగళవారం జరుగుతున్న ఈ అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. అడ్రస్ కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, ఖమ్మం. అందరికీ తెలుసు ఈ అడ్రస్. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. తిరిగి మీరు కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే గొప్ప అవకాశం. ఏ సమస్యలతో బాధపడుతున్నా, ఏ భయంకరమైన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు కదా. నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితులు, కానీ దేవుడు కృప చూపించబోతున్నారు. ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచనై ఉన్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. జూన్ 4వ తారీఖు ఉదయం 9 గంటలకి కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, ఖమ్మం. ఆమేన్. ప్రభువులో అందరం కలిసి ఆనందిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అలాగే ప్రతి నెల మొదటి మంగళవారం జరుగుతుంది, మర్చిపోకండి. అనేకులకి సమాచారం తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవెల్లా దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం. ప్రతి ఉదయం ఎంతగానో అద్భుతంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు, ధైర్యపరుస్తూ ఉన్నారు, మన జీవితాలను దేవుడు కదిలిస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలను నేర్చుకుంటూ చాలా భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు సాగుతూ ఉన్నాం కదా. మరి ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా ప్రభు మాటని మరి ధ్యానిస్తూ చక్కని జ్ఞానాన్ని సంపాదించుకున్నాము. దేవుని మరి మాటల ద్వారా మన జీవితాలను మార్చుకుందాము. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. మన పాదాలను త్రొట్టిల్లనీయకుండా, మరి ఇరుకున పడకకుండా మరి మనల్ని చక్కగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆమె. ఎవరిని దేవుడు నడిపిస్తారు అంటే ఆయన మాటల్ని వినేవారిని. ఆమె. ఆయన చిత్త ప్రకారం నడిచే వారిని ఎటువంటి ఆపద ఉన్నా ప్రతి ఆపద నుంచి దేవుడు తప్పిస్తారు. ఆమేన్. మన పాదాలను త్రొట్టెలనేయకుండా దేవుడు మనల్ని కాపాడి అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని మాటలు వింటున్నావా? దేవుని మాటల ప్రకారం నీ జీవితం ఉందంటావా? చాలాసార్లు దేవుడు మాట్లాడినా మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చాలాసార్లు దేవుడు మరి మనల్ని ఎదుటి వారి ద్వారా బలపరుస్తూ ఆయన మాటని మనం గ్రహించము. నా సొంత ఆలోచన, నా సొంత నిర్ణయాలు, నేను ఇలాగనే ఉంటాను, నేను ఇలానే బ్రతుకుతాను, నా ఇష్టం కదా. తల్లిదండ్రులు చెప్పినా వినం, పెద్దవారు చెప్పినా వినం. దేవుడు ఎన్నో విధాలుగా అనేకులతో మాట్లాడుతూ ఉన్నా, అనేకుల ద్వారా మనల్ని ప్రేమిస్తూ ఉన్నా, బలపరుస్తూ ఉన్నా, అన్ని విషయాల్లో మరి దేవుని మాటలు త్రోసివేసి పక్కకు పెడుతూ ఉంటాం. సొంత నడవాలని ఆలోచిస్తూ తప్పటడుగులు వేస్తూ ఉంటాం కదండి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండట్లేదు. కొద్దిమంది చెప్తూ ఉంటారు, నా జీవితం ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు, నా జీవితంలో ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, నా జీవితంలో నేను ఎలా మరి ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎటు చూసిన శూన్యమే కదా. ఇంటిని ఎలా నడిపించాలో ఒక భార్యగా, లేకపోతే ఒక భర్తగా ఇంటిని ఎలా మరి పోషించాలో, లేకపోతే పిల్లల్ని ఎలా పెంచాలో, లేకపోతే సమాజంలో ఎలా బ్రతకాలో, కెరియర్ విషయంలో అన్నిట్లో ఆలోచిస్తూ ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని మార్గంలో మనం నడుస్తే, దేవుని మరి చెప్తున్న మాటలు వింటున్నప్పుడు దేవుడు మన అడుగులను త్రొట్టిల్లనీయకుండా మనల్ని కాపాడి ఉన్నత స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు.
ఆమేన్. మన పాదాలు అటు ఇటు పడకుండా మంచి మార్గాల్లో నడిచే విధముగా ఆయన మంచి జ్ఞానాన్ని మనకు దయచేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని సహాయాన్ని కోరు. మొదటిగా దేవుని అడుగు, దేవా నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మనుషుల మీద ఎన్ని రోజులు ఆధారపడతావు? మనుషులు నిన్ను తప్పుదారి పట్టించేవారే, మనుషులు నిన్ను మోసం చేసేవారే, మనుషులు నిన్ను తృణీకరించేవారే, నువ్వు పడిపోవాలని ఆశపడుతున్నవారు, కానీ పడిపోయి నిన్ను బాగుపరచాలని దేవుడు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. అందుకనే ఉదయకాల సమయంలో దేవుని మాటని పట్టుకో, దేవుని జ్ఞానాన్ని అడుగు. దేవా నా భర్తతో నేను ఎలా ఉండాలి, నా భార్యతో ఎలా ఉండాలి, నా పిల్లల్ని ఎలా పోషించాలి, నా పిల్లలకి ఎలాంటి మంచి ఉపదేశాలు నేర్పించాలి, మా మార్గాలు ఎలా ఉండాలో నాకు సమస్తాన్ని నేర్పించయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు చక్కని సమయోచితమైన జ్ఞానాన్ని మనకిచ్చి అద్భుతమైన రీతిలో నడిపిస్తారు. ఆమేన్. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు, వాటి ద్వారా కృంగిపోతున్నావా? కృంగిపోకు, దేవుని సహాయం కోరు. దేవా నాకు సమయోచితమైన జ్ఞానం దయచండి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా మాట్లాడాలి, ఇలా అన్ని విషయాలు దేవుడు కృప చూపిస్తారు. ఉదయకాల సమయంలో మన అడుగులు మనము మన పాదాలు త్రొట్టిల్లకుండా ఉండాలంటే ప్రభు సహాయం మనకు కావాలి. మన ప్రభుని ఆశ్రయిద్దామా? ఉదయకాల సమయంలో నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, లేకపోతే నీవు చాలా మంచి జ్ఞానవంతుడివైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, ముందుగా దేవుని సహాయం నీతో ఉంటే ఆటోమేటిక్గా దేవుని కృప నీ పైన, నీ కుటుంబం పైన ఉండే అద్భుతమైన రీతిలో నడిపించబడతాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని కోరుదాం, ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి మీకే స్తోత్రం, అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం. చక్కని జ్ఞానము అయా మేము పొందుకునే కృపను దయచండి. జ్ఞానాన్ని అడుగుతున్నాం ఉదయకాల సమయంలో, మీ జ్ఞానం మాకు కావాలి. చక్కని నడవడితో మేము ముందుకు సాగాలయ్యా ప్రభా. మీ జ్ఞానం మాతో ఉన్నప్పుడు, అయా మీ తోడు మాతో ఉన్నప్పుడు, అయా మీ మాటలు మేము విన్నప్పుడు మా పాదాలు త్రొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుతూ, మా అడుగులో అటు ఇటు పడకుండా చక్కని నీతి మార్గంలో నడిచేటట్టుగా అయా మా జీవితాలు మీరు ఉంచే దేవుడవై ఉన్నావు. ఎప్పుడు మా గురించి మేమే ఆలోచిస్తూ ఉంటాం. మా నిర్ణయాల వల్ల ఎంతగానో మా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పటికే ప్రభా ఎంతో మంది వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. సొంత జ్ఞానం ద్వారా నడవడి సరిగ్గా లేక నశించిపోతూ ఉన్నారు. యేసు నామములో ప్రతి ఒక్కరు అయా మీ మాటలు వింటున్న వారు ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకొని ముందుకు సాగుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. బ్లెస్ చేయండి ప్రతి విషయంలో మీ కృప మాకు తోడుగా ఉండాలంటే మీ మాటను వినేవారిగా మేము ఉంట కృప చూపించండి. సమాజంలో, సంఘంలో, గృహంలో, అన్ని విషయాల్లో అన్నిట్లో మీ మాటను పట్టుకొని ముందుకు సాగుదుము కాక. బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలము చేత నింపండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడే అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక అని ప్రార్థిస్తాం. ఒంటరి వారిని మీ చేతులకు అప్పగిస్తాం. బలపరచండి, స్థిరపరచండి, బాగు చేయండి. అద్భుతమైన రీతిలో ఉన్నతమైన కార్యాల చేత వారి జీవితాన్ని నింపండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కార్యక్రమం మెండుగా కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదండి ప్రేయర్ టవరు. సో ఈ ప్రేయర్ టవర్లో మరి ఇన్ని రోజులు మరి కన్నీరు గార్చడం బట్టి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు 20 days కానీ, 30 days కానీ, 40 days కానీ దీంట్లోనే ఫాస్టింగ్ ఉంటాం. అయితే ఈ ప్రేయర్ టవర్ చాలా చిన్నగా, చాలా దగ్గరగా ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగానే రేకులు, సో ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమైనా ఈ ప్రేయర్ టవర్ని ఎక్స్టెండ్ చేయాలని సో దేవుడు మాకు ప్రేరేపించినటువంటి రీతిగా ఈ వచ్చే నెల 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు మరి ప్రేయర్ టవర్కి పునాది వేయబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ ప్రేయర్ టవర్ కట్టుబడి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు సహకరించండి. ఎందుకంటే అదొక ఇల్లు కాదు, దేవుని ఆ ప్రేయర్ టవర్. అది ఆ ప్రేయర్ టవర్లో అనేకమైనటువంటి విజ్ఞాపనలు మరి చేస్తుండగా అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆ ప్రేయర్ టవర్లోనే ఉపవాసంలో గడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మరలా వెళ్ళాలి అంటే మరి ఆ రేకులతో ఉన్నటువంటి ఆ ప్రేయర్ టవర్ చాలా ఇబ్బందిగా ఉంది. కనుక
మరి భారభరితమైనటువంటి పరిచర్యకు మరి మీ గుప్పిళ్ళు విప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, సహకరించేవారు సహకరించండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మీరు సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే 9346000100 అనే నెంబర్కి మీకు అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. లేదా కరూర్ వైశ్య బ్యాంక్ కానీ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఈ అకౌంట్లకు కూడా మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీ వంతుగా సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి బిడ్డలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. Mm-hmm.